నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, వాళ్ళకి మన కొటేషన్ ఏంటో చూద్దామా? దెర్ ఈజ్ నో గ్రేట్ పవర్. దేనికి? హెవెన్లో కానీ భూమి మీద కానీ ఎక్కడా కూడా గ్రేట్ పవర్ లేదు. దేనికి మించిన గ్రేట్ పవర్? కమిట్మెంట్ని మించిన గ్రేట్ పవర్. మన లక్ష్య సాధన కోసం మనకు ఉండేటటువంటి కమిట్మెంట్ని మించినటువంటి గ్రేట్ పవర్ ఇంకేదీ లేదు. అంటే ఆ కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనం దాని వైపుకు ముందుకు వెళ్తాము, దాన్ని అచీవ్ చేస్తాము. అంతేకాని ఇది లేదు అది లేదు అనే దానికంటే ఆ కమిట్మెంట్ని మించిన ఇంకొక పవర్ అనేటటువంటిది లేదు. అది ఉంటే చాలా ఏదైనా సాధించగలం. సరే, ఇవాళ మన స్పెషల్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మిషన్ కర్మయోగి అనే దానికి సంబంధించి దీని గురించి నేను చాలా డీటెయిల్డ్ వీడియో మార్నింగ్ చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఒకసారి మన ఛానల్లో మిషన్ కర్మయోగి అనే స్పెషల్ ట్రెండింగ్ వీడియో చేయడం జరిగింది. అది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడము, వర్క్లో ఎఫిషియన్సీని తీసుకొని రావడము, దానికోసం కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఐగాట్ ప్లాట్ఫామ్ని తీసుకొని రావడము, ఒక హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ని తీసుకొని రావడము, ప్రైమ్ మినిస్టర్ కింద పిఎం హెచ్ఆర్ కౌన్సిల్ తీసుకొని రావడము, ఇలాంటి ఎన్నో రకాల ఇనిషియేటివ్స్ని చెప్పడం జరిగింది. మనం అఫీషియల్ డాక్యుమెంట్ని తీసుకొనే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. స్పెషల్ వీడియో అన్నాం కదా, సో ఒకసారి దాన్ని చూడండి. మన ఛానల్లో ఇవాళ మార్నింగే అప్లోడ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జిఎస్కి ఇంపార్టెంట్. ఆప్షనల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ కంపల్సరీగా దీని గురించి ఇంకా డెప్త్లో చదువుకొని పెట్టుకోవాలి. సరే, మరి వాళ్ళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో లెజిస్లేచర్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ లోక్సభ షెడ్యూల్ మాన్సూన్ సెషన్లో క్వశ్చన్ అవర్ అనేటటువంటి దాన్ని తీసేశారు షెడ్యూల్ నుంచి అని అంటున్నారనమాట. సో పాండమిక్ కదా, అందుకని ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడము, క్వశ్చన్ అవర్ ఇలాంటివి కొన్నిటివి తీసేస్తున్నాము అని చెప్పారండి. ఇక్కడ మనము కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ మన పార్లమెంట్ మీట్ అయినప్పుడు, పార్లమెంట్ అనేటటువంటిది మన రాజ్యాంగం ప్రకారం సంవత్సరానికి మినిమం 2 times మీట్ అవ్వాలి. అంటే 6 months గ్యాప్, అంతకు మించి 6 months కంటే ఎక్కువ గ్యాప్ రాకుండా పార్లమెంట్ అనేది మీట్ అవ్వాలన్నమాట. అయితే మనము కన్వెన్షనల్గా 3 times మీట్ అవుతారు. మన పార్లమెంట్ 3 times మీట్ అవుతుంది. ఒకటి సంవత్సరంలో ఎర్లీగా బడ్జెట్ సెషన్ అని అంటారు. బడ్జెట్ని ఆ సెషన్లో ప్రవేశపెడతారు. జనరల్గా ఇది ఫిబ్రవరిలో ఉంటుంది. అది కాకుండా మాన్సూన్ సెషన్, వర్షాకాల సమావేశాలు అంటారు తెలుగులో. బడ్జెట్ సమావేశము, వర్షాకాల సమావేశము అని అంటారు. సో మూడోది వచ్చేటప్పటికి వింటర్ సెషన్, శీతాకాల సమావేశాలు అని చెప్తుంటారు. ఇలాగ 3 sessions నడుస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ బడ్జెట్ సెషన్ ఇది ముందే జరిగి ఉండాలి, కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చాము. మరి 6 monthsకి మించి గ్యాప్ ఉండకూడదని ఇందాకే అనుకున్నాం. ఫిబ్రవరిలో మరి మన వాళ్ళు మీట్ అయ్యారు, బడ్జెట్ ఇవన్నీ పాస్ చేశారు. మరి 6 monthsకి మించి టైం అవ్వకూడదు కదా. మార్చ్ ఎండింగ్కి సెషన్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా మీట్ అవ్వాలి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని. మాన్సూన్ సెషన్ అన్నారు. సరే, ఈ మాన్సూన్ సెషన్లో వెళ్తాం కదా, కానీ జాగ్రత్తలు ఉండాలి COVID-19 సందర్భంగా. అందుకోసం కొన్ని రూల్స్లో కొన్ని మార్పులు చేపడుతున్నాము అన్నారండి. ఏం మార్పులు చేపడుతున్నామన్నారు? మనకి క్వశ్చన్ అవర్ అసలు ఏ విధంగా అసలు పార్లమెంటరీ సెషన్ నడుస్తుంది? ఫస్ట్ మొదలు పెట్టడమే క్వశ్చన్ అవర్తో మొదలు పెడతారు. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? సభ్యులు ఎవరైనా సరే క్వశ్చన్స్ అడగచ్చు. ఆ క్వశ్చన్స్కి ఖచ్చితంగా మినిస్టర్స్ ఆన్సర్స్ చేస్తారనమాట. అప్పటికప్పుడైనా ఆన్సర్ చేస్తారు. స్టార్డ్ క్వశ్చన్స్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకోండి, అప్పటికప్పుడు ఆన్సర్ చేస్తారు. ఆ తర్వాత నాన్ స్టార్డ్ క్వశ్చన్స్, నాన్ స్టార్ క్వశ్చన్స్ అని 2 ఉంటాయి. నాన్ స్టార్ క్వశ్చన్స్ అయితే తర్వాత రాసిస్తానులేండి అని చెప్తారనమాట. ఆ తర్వాత ఏదైనా బిల్స్ కానీ వాటి గురించి ఏమైనా మాట్లాడుకుంటారు, బిల్స్ ఇవి ఉన్నాయా అని చెప్తారు. ఆ తర్వాత 0 hour అని ఉంటుంది. 0 hour అంటే ఏంటి? ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు. మినిస్టర్ ఆన్సర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదనమాట. అక్కడ కన్వెన్షనల్గా రూల్స్ ఏమీ అప్లై అవ్వవు. ఆ తర్వాత మేజర్ బిజినెస్ అంటే బిల్స్ని పాస్ చేయడము, డిస్కషన్స్కి వెళ్ళడము, ఇవంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మనకి క్వశ్చన్ అవర్ అనేటటువంటి తీసేస్తున్నాము అన్నారు. 0 hour ఉంది కదా, అక్కడ అడుగుతారులే క్వశ్చన్స్ అన్నారు. కానీ 0 hour అనేటటువంటిది మనకి
ఇది మన ఇండియాలోనే ఉందండి, ఇంకే కంట్రీలోనూ లేదు. సో అంటే ఎటువంటి రూల్స్ పాటించుకోరు, మన వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏ రూల్స్ అప్లికబుల్ అవ్వవు అనమాట టైంలో. సో అలాంటి దాన్ని ఉంచి క్వశ్చన్ అవర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు పార్లమెంట్ అనేటటువంటిది మీట్ అయినప్పుడు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. అపోజిషన్ పార్టీ క్వశ్చన్స్ అడుగుతారు, ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి, అవునా కాదా? మరి ఇప్పుడు క్వశ్చన్ అవర్ తీసేస్తున్నారు అంటే ఆ రెస్పాన్సిబిలిటీని తీసేసినట్టే కదా. దాని బదులు ఇది తీసేయచ్చు కదా, అంతేనా? క్వశ్చన్ అవర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక డెమోక్రసీకి. సో దాన్ని తీసేయడము. రెండోది ప్రైవేట్ మెంబర్స్ బిల్స్, అది కొంతవరకు యాక్సెప్టబుల్. మనకి మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి బిల్స్ని పబ్లిక్ బిల్స్ అని, మినిస్టర్స్ కాకుండా మిగిలిన ఎంపీస్ ఉంటారు కదా లోక్సభ రాజ్యసభలో, సో వాళ్ళని ప్రైవేట్ మెంబర్స్ అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఆ ప్రైవేట్ మెంబర్స్కి సంబంధించి అది అన్నారు. కానీ క్వశ్చన్ అవర్ని తీసేయడం ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని తీయడము అనేటటువంటిది చెప్తున్నారనమాట. అర్థమవుతుందా అండి? సో ఈ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి వీటన్నిటి గురించి చూస్తారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరు ఆన్సర్ చేయాలి, జీరో అవర్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరు ఆన్సర్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగేదానికి ఉంటుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అవర్ దాని యొక్క నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ గురించి అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ మనకి రీసెంట్గా ఏమైంది, రెండు దేశాలు కూడా మనకి తెలుసు కదా, జూన్ మంత్ నుంచి చాలా స్టాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. రీసెంట్గా పాంగాంగ్సో అనేటటువంటి, పాంగాంగ్సో లేదా పాంగాంగ్ లేక్ అంటారు, ఈ పాంగాంగ్సో దగ్గర వాళ్ళు చైనీస్ ట్రూప్స్ ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఇండియన్ సోల్జర్స్ వెళ్ళి అక్కడ సౌత్ బ్యాంక్ అంటాం, దక్షిణ బ్యాంక్ అని. సో ఈ సౌత్ బ్యాంక్ని ముందుగానే మనం అక్కడ మన ట్రూప్స్ వెళ్ళి అక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చేశారు కదా, దాంతో చైనా లేదు మీరే కావాలని ప్రొవకేటివ్గా బిహేవ్ చేస్తున్నారు, స్టేటస్కో ఉండాలన్నాం కదా అని వాళ్ళు అంటారు. లేదు మీరు ముందుగా మీ కుట్రల్ని మేము భగ్నం చేశామని మన వాళ్ళు అంటారనమాట. ఈ విధంగా మరి వీటి గురించి టాక్స్ కోసం అని చెప్పేసి చౌసుల్ అనేటటువంటి ప్రదేశంలో మీట్ అవుతున్నారు రెండు సైడ్ల నుంచి. కానీ ఇంక్లూజివ్గా ఉన్నాయి, వాటిలో ఏ విధంగానూ ఒక కంక్లూజివ్గా కూడా ఏ డెసిషన్ తీసుకోవట్లేదు. సో అది ఇక్కడ జరుగుతూ ఉన్నది, ఇది జరుగుతూనే ఉంటుందండి, చాలా జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చౌసుల్ అనే ప్రాంతం ఎక్కడ, ఈ పాంగాంగ్సో లేక్ ఎక్కడ, దీనికి సంబంధించి ఒక్కసారి మ్యాప్ నిన్న చెప్పాను, క్లియర్గా ఒకసారి గుర్తెచ్చుకుంటారా? లేదంటే ఒకసారి వీడియో చూడలేదంటే చూడండి, నిన్నటి వీడియోలో చూడండి. ఇదిగో చైనా వచ్చేసి కావాలనే ఇండియా అనేటటువంటిది ఇలా ప్రొవకేటివ్గా చేస్తుంది, ఇండియానే మొత్తం రెస్పాన్సిబుల్ ఈ టెన్షన్స్ అన్నిటికీ అన్నట్టుగా చెప్తున్నారు. మనము చెప్పట్లా, సో మనము లేదు వాళ్ళే చేస్తున్నారు అన్నట్టుగా మనం చెప్తున్నామన్నమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీ కంట్రీలో ఎకనామిక్ లాస్ వచ్చింది కాబట్టి, మైనస్ గ్రోత్లోకి వచ్చింది కాబట్టి, మేము ఏదో ఒకటి సాధించామని చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నారని చైనా మనల్ని అక్యూజ్ చేస్తుంది. ఇదే విషయం మనం ఒక నెల క్రితం గుర్తుందా, చైనా ఎందుకు గల్వన్ వ్యాలీలో ఆక్యుపేషన్ మొదలుపెట్టిందంటే వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అన్నాం. ఇప్పుడు వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ని మన మీద కూడా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ అనేటటువంటిది 116 మొబైల్ యాప్స్ని, ఓవరాల్గా 118 మొబైల్ యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. దేని ప్రకారం బ్యాన్ చేయడం జరిగింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ 69A అనేటటువంటి దాని ప్రకారం వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేస్తున్నారని ఇంతకు ముందు కూడా మీకు గుర్తుందా, చాలా 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేశాము, గుర్తుందా? సో దానికి సంబంధించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన పవర్స్ ఉన్నాయి, ఎవరు బ్యాన్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఎందుకు బ్యాన్ చేశారంటే మనం చెప్పినటువంటి రీజన్ ఏంటి, సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్నిటీ, ఇండియన్ సైబర్ స్పేస్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్నిటీని ప్రొటెక్ట్ చేయడం కోసము అని చెప్తున్నారు. వాటిలో పబ్జీ కూడా ఉందన్నమాట, రైట్? ఇంతకుముందు ఎప్పుడో కోర్టు కూడా దీన్ని బ్యాన్ చేయమని చెప్పింది, ఆ తర్వాత చేయలేదు. వీచాట్ అనేది మరి ఇది చైనాలో చాలా ఫేమస్ యాప్ అనమాట, వీటన్నిటిని బ్యాన్ చేస్తున్నారు. ఎవరికి అధికారం ఉందో చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో అది సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద సెక్షన్ 69A కింద వీటిని బ్లాక్ చేయడం జరిగింది. 118 మొబైల్ యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఏవైతే డిఫెన్స్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ వీటికి సంబంధించి ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే డేటా
సో వీటిలో డేటా ప్రొటెక్షన్ ఉండట్లేదు, సో వీళ్ళు మన వాళ్ళ డేటాను తీసుకొని మిస్యూజ్ చేస్తారేమో అన్నప్పుడు అది మరి మనకి ఈ విధంగా సైబర్ సెక్యూరిటీకే థ్రెట్ కాబట్టి వీటిని బ్యాన్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ మనం దాన్ని కనుక రియలిస్టిక్గా చూసుకుంటే మన రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో గొడవ, ఈ స్టాండ్ ఆఫ్కి ఏదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు, అవునా కాదా? దానివల్ల ఇది అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రొవిజన్స్ అడుగుతారండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో ట్యాక్సేషన్ అన్న దాని కింద చదువుకుంటాం. జిఎస్టీ అనేటటువంటి దానికి సంబంధించి గత వారం రోజులుగా మనం ప్రతిరోజు దీని గురించి చదువుకుంటున్నామండి. నిన్న జిఎస్టీలో అసలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, జిఎస్టీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో ప్రాబ్లమ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్స్ని అప్పు తీసుకోవడంలో ఆంతర్యం రీజన్ ఏంటి, ఇవన్నీ మనం చదివామండి. ఒకసారి అవి క్విక్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇది కూడా మనం నిన్న చదివాం, పాలిటీలో డిసెంట్ ఫండమెంటల్ రైట్స్ అన్న దాని కింద చదువుకుంటాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, డాక్టర్ కఫీల్ ఖాన్ ఇతన్ని రిలీజ్ చేయడం జరిగింది కదా అలహాబాద్ హైకోర్టు. ఇదిగో మీరు ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి అతన్ని జైల్లో పెట్టారు, రిలీజ్ చేయండి, ఎంత వీలైతే అంత తొందర ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలి అని చెప్పింది. సో ఇక్కడ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అగెయినెస్ట్గా ప్రొటెస్ట్లో స్పీచ్ ఇచ్చారు. సో దాన్ని అడ్డుగా పెట్టుకొని సో అతను పనిచేస్తున్న హాస్పిటల్లో చాలామంది పిల్లలు చనిపోయారు, అది ఇదని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అలిగేషన్స్ ఫాల్స్ అని తెలిసిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ అనేటటువంటిది ఇంపోజ్ చేసి జైల్లో ఉంచారు. మరి దీన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది దేనికి, ఇండియా యొక్క సెక్యూరిటీని థ్రెటన్ చేసేంత యాక్టివిటీ ఏదైనా చేస్తేనే అరెస్ట్ చేస్తారనమాట. సో దాని కింద అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి, ఆర్టికల్ 22కి విరుద్ధము. సో అతన్ని రిలీజ్ చేయండి, ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ చేయకూడదు, ఆర్టికల్ 21కి విరుద్ధం అన్నట్టుగా అతన్ని రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఎవరైనా దాన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు, గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులను క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ప్రతీకార చర్యలకి వెళ్ళకూడదు. గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి, క్రిటిసిజంని సరిదిద్దగలిగితే సరిదిద్దాలి, లేదు చేస్తున్న దాంట్లోనే తప్పు ఉంది సో దాన్ని చెప్పాలి, అంతేగాని ఫాల్స్ అలిగేషన్స్తో ఇలా అరెస్ట్ చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇండివిజువల్స్ యొక్క డిగ్నిటీకి బేసిక్ రైట్స్కి ఇది తప్పు చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం, ఎకనామిక్ క్రైసిస్ అన్న కంటెక్స్లో చదువుకుంటున్నాం. ఇక్కడ మనకి Q1 ఈ సంవత్సరానికి గాను Q1లో జీడిపి గ్రోత్ రేటు -23.9కి వెళ్ళింది, అంటే సుమారుగా 24% కిందికి పడిపోయింది. ఈ కంటెక్స్లో ఫ్లాటనింగ్ ది కర్వ్ అంటున్నారు. సో ఎకనామిక్ కర్వ్ ఏదైతే పడిపోతూ ఉందో, అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇదిగో మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది వచ్చేటప్పటికి గ్రోత్ రేట్ వైగా సూచిస్తాము, గ్రోత్ రేట్ జీ అందాం, స్మాల్ జీ. ఇది వచ్చేటప్పటికి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్లో పెరుగుతూ ఉండింది, మరి ఇప్పుడు నెగిటివ్ జోన్కి బాగా నెగిటివ్ జోన్కి స్టీప్గా వెళ్ళిపోయింది. అలా ఇంకా వెళ్ళకుండా దీన్ని ఇలాగా ఫ్లాటన్ చేయాలి. సో అది దాని మీనింగ్ అనమాట. మరి ఈ కంటెక్స్లో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మెజర్స్. మరి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఒకసారి చూద్దామా. గ్రోత్ రేట్ పడిపోతుంది, ఈ టైంలో స్టేట్స్కి మనీ చాలా చాలా ఇంపార్టెంట్, అందుకని స్టేట్స్కి జిఎస్టీ కంపెన్సేషన్ పే చేయండి, పీడిఎస్ని యూనివర్సలైజ్ చేయండి, అందరికీ ఇవ్వండి. అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 10 months వరకు ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వండి. 7,000 రూపాయలు పర్ మంత్ కంపెన్సేషన్ లాస్ ఆఫ్ వర్క్కి లాక్డౌన్ టైంలో చెల్లించండి. ఎంజీఎన్ఆర్ఈజీఏని 200 డేస్కి ఎక్స్టెండ్ చేయండి. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఎంజీఎన్ఆర్ఈజీ లాంటిది ఉందో దాన్ని అర్బన్ ఏరియాస్లో తీసుకొని రండి. డెట్ మారటేరియంని ఇంట్రెస్ట్ బర్డన్ తగ్గే విధంగా కన్వర్ట్ చేసుకోవడం, క్రెడిట్ సపోర్ట్ ఎంఎస్ఎంఈస్కి ఇవ్వడము, హెల్త్ కోసం డెడికేటెడ్ రిసోర్సెస్ ఉండడము, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో చెప్పారండి, గమనించాలి. మనకి ఆర్టికల్లో రాయబడినవి ఇవన్నీ, ఈ మెజర్స్ తీసుకోండి అని. కానీ మనకి ప్రాక్టికల్ లెవెల్లో ఏవే వర్కౌట్ అవుతాయి, ఆల్రెడీ ఉన్నటువంటి రీసోర్సెస్ ఎంత ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఎంత రీసోర్సెస్ ఉన్నాయి, ఆ రీసోర్సెస్ని ఏ విధంగా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చాయిసెస్. గమనించండి,
ఇవన్నీ చాలా వరకు అన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఉండేటటువంటి కన్స్ట్రెయింట్స్ వేరేలాగా ఉంటాయి. సో రీసోర్సెస్ని ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకొని అసలు ఏ విధంగా డిమాండ్ని బూస్ట్ చేయాలి, ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో ఎకానమీ ఏ విధంగా గ్రో అవుతుంది, డిమాండ్ని బూస్ట్ చేస్తే ఎకానమీ గ్రో అవుతుంది. సో ఆ డిమాండ్ని ఎలా బూస్ట్ చేయాలన్నది చూసుకోవాలి. ఇంకో విషయం మీరు గమనించాలండి, హిందూ ఎడిటోరియల్స్లో వచ్చేవన్నీ మనం ఇవే కరెక్టే అని మనం ఒప్పుకోవాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఈ ఆర్టికల్లో రాసినటువంటి చాలా వాటికి ప్రాక్టికాలిటీ లేదు అని కొన్నిటికన్నా నేను చెప్తానన్నమాట. సో మనం ఆ ప్రతి ఆర్టికల్ని దాంట్లో ఉన్నదంతా ఎగ్జామ్లో అలానే రాసేయాలి, అదంతా ఓకే అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మన ఒపీనియన్ అంటూ మనకు ఉండాలి, రైట్? సో ఇక్కడ డిమాండ్ అనేటటువంటిది పెంచేదానికి ఏవైతే చర్యలు చేపట్టాలో ఆ చర్యలు తీసుకోవాలి. అది మనము ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి దీంట్లో. నెక్స్ట్ ఆర్టికల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి పర్మనెంట్ కమిషనింగ్. మనకి మొన్నటి దాకా Feb 17 రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? డిఫెన్స్ ఫోర్సెస్లో విమెన్ని డిస్క్రిమినేషన్ చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 15కి, ఆర్టికల్ 21కి వీటన్నిటికీ కూడా మీరు ఏదైతే డిస్క్రిమినేషన్ చేస్తున్నారో అది సరితగదు అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 16, ఆర్టికల్ 14 వచ్చి ఈక్వాలిటీ, ఆర్టికల్ 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో నో డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో ఇవన్నీ కూడా మరి వైలేట్ అయినట్టే, మీరు డిస్క్రిమినేట్ చేస్తే అందుకని పర్మనెంట్ కమిషనింగ్ చేసుకోండి అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో పర్మనెంట్ కమిషనింగ్ అంటే ఏంటి? ఇంతకుముందు షార్ట్ సర్వీస్ కమిషనింగ్ SSC అంటాం. ఈ షార్ట్ సర్వీస్ కమిషనింగ్ ద్వారా 14 సంవత్సరాలే డిఫెన్స్ ఫోర్సెస్లో విమెన్కి అలో ఉంది. సో ఇప్పుడు దాన్ని అలా కాకుండా పర్మనెంట్గా ఆ 14 సంవత్సరాల తర్వాత కూడా పర్మనెంట్గా ఉండే విధంగా, ఎక్స్టెండ్ అయ్యే విధంగా జాబ్ అలో చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కంబాట్ రోల్స్ అంటే డైరెక్ట్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేసే రోల్స్ కాకుండా నాన్ కంబాట్ రోల్స్, సపోర్టివ్ రోల్స్లో ఉన్నారు. వచ్చే కొన్ని రోజుల్లో సపోర్టివ్ రోల్స్ నుంచి కంబాట్ రోల్స్కి కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే పర్మనెంట్ కమిషనింగ్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటే చాలు. ఇదిగోండి ఇక్కడ పర్మనెంట్ కమిషనింగ్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏ జడ్జిమెంట్స్ వచ్చాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోండి. లేటెస్ట్ జడ్జిమెంట్ వచ్చి 2020 Feb 17 ఆ రోజున మనకి పర్మనెంట్ కమిషనింగ్ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో చదువుకుంటాము. డేటా ప్రొటెక్షన్ అన్న టాపిక్ కింద చదువుకుంటాం. నిన్న కూడా మనం దీని గురించి చదువుకున్నాం, అవునా? డేటాను 2 రకాలుగా కేటగరైజ్ చేస్తారని చదువుకున్నాం. ఆ డేటాను 2 రకాల్లో ఒకటి పర్సనల్ డేటా, ఒకటి నాన్ పర్సనల్ డేటా అనుకున్నాం. పర్సనల్ డేటాకి సంబంధించి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ, నాన్ పర్సనల్ డేటాకి సంబంధించి క్రిస్ గోపాలకృష్ణన్ కమిటీ అపాయింట్ చేశారు. వాళ్ళిద్దరూ రిపోర్ట్స్ ఇచ్చారు. గుర్తున్నాయా ఇవన్నీ నిన్న చదువుకున్నవి? సో దీనికి సంబంధించి ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఒక బిల్ కాకుండా డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్కి అన్నారు. డేటాని కామన్ గూడ్గా వాడుకోవాలి. ఇవన్నీ నిన్న చదువుకున్నాం, గుర్తున్నాయా అండి? ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో చూడండి. సరే, ఇప్పుడు ఈ గోపాలకృష్ణన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ గోపాలకృష్ణన్ కమిటీకి మనము దాంట్లో ఆ కమిటీకి సంబంధించినటువంటి రికమెండేషన్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నటువంటిది మనం ఇక్కడ చూద్దామండి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. క్రిటిసిజం చూడండి. ఇదిగో డేటా కామన్స్ అంటే డేటా అనేది అందరికీ యాక్సెస్ ఉండాలండి. నాన్ పర్సనల్ డేటా ఏదైతే చెప్తున్నారో అది అందరికీ యాక్సెస్ ఉండాలి. అలాంటి ఒక కామన్ డేటా అనేది క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పడంలో కమిటీ అనేది ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. కమిటీ అనేటటువంటిది ఆల్రెడీ మనకి చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి డేటాని గ్యాదర్ చేయడానికి. డిజిటల్ ఇండియా అని, నేషనల్ డిజిటల్ షేరింగ్ యాక్సెసిబిలిటీ పాలసీ అని, ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్ అని, ఇలా ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటి మధ్య కొహెరెన్స్, వాటన్నిటినీ కలిపి డేటాని ఎలా ఒకచోటికి తీసుకొని రావాలి, ఎందుకు డేటా కోసం ఒకటే దానికోసం ఇన్ని రకాల పాలసీస్, ఇన్ని రకాల స్కీమ్స్ ఎందుకు? ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయలేకపోయింది. ఆల్రెడీ గవర్నాన్స్కి, స్టార్టప్ ఎకోసిస్టమ్కి డేటా యొక్క స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఏంటి అన్నది హైలైట్ చేయలేకపోయింది. అంటే నాన్ పర్సనల్ డేటాని ఎలా యూజ్ చేసుకోవాలంటే కమర్షియల్ పర్పస్కి వాడుకోండి అన్నారు. వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అన్నారు తప్ప
దాంట్లో ఉండేటటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. అంటే చాలా సూపర్ఫిషియల్గా ఈ కమిటీ చెప్పినటువంటి మ్యాండేట్ మీద ఎగ్జామిన్ చేసింది. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి విమెన్ రైట్స్. దీన్ని సోషల్ జస్టిస్లో చదువుకుంటాం. రీసెంట్గా సుప్రీంకోర్టు వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అన్న కేసులో ఏం చెప్పింది, డాటర్స్కి కూడా ప్రాపర్టీలో ఈక్వల్ రైట్స్ అనేటటువంటి ఉంటాయి అని చెప్పింది. అవునా, బాయ్స్తో ఈక్వల్గా డాటర్స్కి కూడా రైట్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు బ్రతికి ఉన్నా లేకున్నా సరే 2005లో పార్లమెంట్ ఎప్పుడైతే హిందూ సక్సెషన్ లా అనే చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చిందో ఆ తర్వాత డివైడ్ చేసిన ప్రతి ప్రాపర్టీ మీద విమెన్కి రైట్స్ అనేటటువంటి ఉంటాయి, ఈక్వల్ రైట్స్ ఉంటాయి అని చెప్పింది. మరి దానికి సంబంధించి ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ ఒకసారి చూసుకోవాలి. దానికి సంబంధించి ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి చూడండి. జమీందారీ అబాలిషన్, ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు, వీటన్నిటిలోనూ విమెన్స్కి రైట్ లేదు, ఓన్లీ సన్కి మాత్రమే రైట్ ఉంది, డాటర్కి కాదు అని ఉంది. సో ఇలాంటి చట్టాలని తీసేయాలి. మన దేశంలో ఉన్న ఒక ప్రాబ్లం చెప్పనా అండి, ఒకే విషయానికి సంబంధించి మల్టిపుల్ లాస్ అనేటటువంటి ఉన్నాయి. ఈ మల్టిపుల్ చట్టాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఒకదాన్ని ఇంప్లిమెంట్ ఇంకొక దాన్ని చేసామంటారు. సో అంటే ఎక్కడో ఒక చోట లొచుగులు కనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అలాంటి వాటిని, ఈ ఎర్రర్స్ అనేటువంటి వాటిని రెక్టిఫై చేయాలి, స్టేట్ స్పెసిఫిక్గా ఉన్నవి అని చెప్తున్నారు. ఒకసారి వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసు ఒకసారి చూసుకుంటారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి దాని యొక్క జిస్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి దీని గురించి చూసుకోవాలండి. మరి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నాము. ఇక్కడ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనేటటువంటిది ఇండియన్స్ని టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేయాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని అడిగినప్పుడు ఇవి రిజెక్ట్ చేశాయి. ఏవి, ఫ్రాన్స్, యూకే, యుఎస్ ఈ మూడు రిజెక్ట్ చేశాయి అంటున్నారు. మరి ఈ మూడు ఎందుకు, ఈ మూడిటితో పాటు రష్యా, చైనా ఈ 5 కలిపి మనం పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అంటాం. చూస్తున్నారా రష్యా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూస్తున్నారు, కామ్గా ఉంటుంది గొడవ జరుగుతుంటే. సో ఈ 3 దేశాలు పాకిస్తాన్ అనేటటువంటిది మరి ఇండియన్స్ని టెర్రరిస్ట్గా గుర్తించాలి అని చెప్పి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి 1267 అనేటటువంటి కమిటీ, 1267 అనేటటువంటిది ఎవరెవరు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అని గుర్తించేటటువంటి కమిటీ. ఆ కమిటీ ముందు రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్. అయితే ఇవి లేదు అని చెప్పి వీటో పవర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చెప్తే ఇంకా ఆగిపోవాల్సిందే. ఆ వీటో పవర్ను ఉపయోగించి మనం ముందుకు వెళ్లకుండా చేయడం జరిగిందనమాట. అంటే హోల్డ్లో పెట్టడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం ఏం చెప్తున్నాం, అసలు టెర్రరిస్ట్ యాక్టివిటీని అంతా ప్రమోట్ చేసేది పాకిస్తాన్, అది మమ్మల్ని టెర్రరిస్టులు అని అంటుందేంటి అన్నట్టుగా దానికి సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనము దీన్ని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు పెట్టబోతున్నామని చెప్తున్నారు. మరొకసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటో చూసుకుంటారా, చాలాసార్లు మనం చూసాం కదా. సో ఇవాళ కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద. దాన్ని ఒకసారి వీడియోని చూడాలి, ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కంపల్సరీగా అది ఇంపార్టెంట్. దాంట్లో కూడా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇది మన ఇవాళ లాస్ట్ ఆర్టికల్. యుఏఈ ఇజ్రాయెల్ రిలేషన్షిప్కి సంబంధించింది. ఇక్కడ యుఏఈ ఫ్లైట్స్ అనేటటువంటివి అన్ని దేశాలకు వెళ్ళేటటువంటి యుఏఈ ఫ్లైట్స్ సౌదీ అరేబియా మీదుగా వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఆల్ నేషన్ అన్నది హైలైట్ చేశారు చూసారా. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇజ్రాయెల్ అనేటటువంటిది, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ, దాని గురించి చాలా డీటెయిల్డ్ వీడియో చేసుకున్నాం కదా, నిన్న కూడా నేను రెఫరెన్స్ కూడా ఇచ్చాను మీకు. సో ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఏవైతే ఉందో, పాలస్తీన్ అనేది ముస్లిం కంట్రీ, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్తో కాంటాక్ట్స్ని కట్ చేసుకున్నాయి. అయితే రీసెంట్గా యుఏఈ అనేటటువంటి కంట్రీ ఇజ్రాయెల్తో మళ్ళీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి, ఆర్ అసలు సంబంధాలు ఇంతకుముందు ఉండేవి కాదు, సంబంధం పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాంతో యుఎస్ఏ అనేది ఇజ్రాయెల్కి మంచి ఫ్రెండ్. యుఎస్ఏ ఇజ్రాయెల్తో యుఏఈ మీట్ అవ్వడం జరిగింది. ఈ టైంలో సౌదీ అరేబియాకు కూడా అసలు మరి ఇజ్రాయెల్ అనేది చాలా బద్ధ శత్రువులాగా అనమాట. కానీ ఇప్పుడు చూడండి సౌదీ అరేబియా ఏమంటుంది, అన్ని కంట్రీస్కి యుఏఈ నుంచి వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ మాకుండా వెళ్ళొచ్చు అని. అంటే ఇంతకు మీనింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు యుఏఈ ఆర్ వేరే కంట్రీస్ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళేటటువంటి ఫ్లైట్స్
మా ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళకూడదు అని సౌదీ అరేబియా కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఏ ఫ్లైట్స్ అయినా సరే వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అసలు ఆ వెస్ట్ ఏషియా ప్రాంతంలో జరుగుతూ ఉన్నటువంటి మార్పులకి ఒక సంకేతం అన్నమాట. ఒకసారి నిన్న చెప్పినటువంటి వీడియో నేను రెఫరెన్స్ ఇచ్చాను చూసారా, అది చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. సరే, మరి నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది ఫోర్స్ఫుల్ ఫెడరలిజం లాగా ఉంది, కోఆపరేటివ్ ఫెడరలిజం లాగా కాదు అన్నట్టుగా చెప్తున్నారు. సో రీసెంట్గా కోఆపరేటివ్ ఫెడరలిజం కంటే ఇలా ఉంది. సో అసలు కరెంట్ ఇష్యూ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఇదిగో ఈ విధంగా గొడవ జరుగుతుంది, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. గుడ్ అండి. సో అందువల్ల స్టేట్స్ సింప్లిఫై చేయాలి, మోర్ కొలాబరేషన్ ఉండాలి, కొయర్షన్ కాదు, ఫోర్స్ కాదు అని చెప్తున్నారు. గుడ్ అండి. సో ఇక్కడ ఈ స్టూడెంట్ సో అసలు జిఎస్టీని తీసుకొని వచ్చారు. అయితే జిఎస్టీని ఇంప్లిమెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. బలవంతంగా కేంద్ర ప్రభుత్వ పాలసీస్ బలవంతంగా మారడానికి ఇవి రీజన్స్. అయితే ఈ విధంగా చేయాలి. సో సమాఖ్య అనే దానికి నష్టం కలగకుండా చూసుకోవాలి అన్నారండి. గుడ్, సింపుల్గా రాశారు, బాగుంది. సరే ఇక్కడ చూడండి, జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత అసలు ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పింది, సమస్యలు ఏమున్నాయి, వే ఫార్వర్డ్ ఏంటి అన్న దాని గురించి ఎక్కువ రాశారండి. రైట్. సో కొయర్సివ్గా ఉందా అన్న దీని గురించి మనం ఎక్కువ ఎలాబరేట్ చేసి దీన్ని షార్ట్గా రాసుకోవాలి భాను. రైట్, దీన్ని షార్ట్ చేయడానికి ప్రయత్నించండి, దీన్ని ఎలాబరేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, జిఎస్టీ అనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్. రెండిటి మధ్య, సెంటర్ స్టేట్స్ మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజంకి. అయితే ప్రజెంట్ ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. రీజన్స్, కొయర్సివ్ అని మనం ఎందుకు చెప్తున్నాము ఆ రీజన్స్ రాశారు, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. గుడ్ అండి. ఇలా రాసేటప్పుడు మీరు 1, 2, 3 నంబర్స్ పెట్టుకోండి. ఆరో మార్క్స్, డాట్స్ వీటి బదులు ఇలా నంబర్స్ రాసుకుంటే ఇంకా డీసెంట్గా ఉంటుంది. గుడ్. ఇంకా చాలామంది కూడా ఆన్సర్స్ రాశారండి. నేను అందరు ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయలేకపోతున్నాను, అందుకే ఈ 4 ఆన్సర్స్ చూశాను. మిగిలిన వాళ్ళు ఈ బేసిస్ మీద ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్.